హలో అండి అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మనం తెలుగువారి సంప్రదాయబద్ధమైన షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తూ మనం ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే వేప పువ్వులు అనేవి తీసేసుకోవాలి అండి. సో ఈ ఉగాది టైంలో అయితే వేప పువ్వులు వచ్చేస్తాయి కదా, సో వాటిని అయితే తీసేసుకోవాలి ఇలాగా. సో తీసేసుకొని వీటిని అయితే మనం పక్కన పెట్టేద్దామండి. సో చూస్తున్నారు కదా, ఇక పచ్చడి కావాల్సిన పదార్థాలు అయితే ఇవేనండి. సో వేప పువ్వు, మిరియాలు, బెల్లం, ఉప్పు, చింతపండు, పిందె మామిడి పండు, అలాగే పుట్నాలండి. సో ఇంతేనండి. సో ఎలాగ ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఒక బౌల్లో అయితే వాటర్ వేసుకోవాలి కొద్దిగా. ఇక నేనైతే పిడికెడంతా కొత్త చింతపండు గుజ్జునైతే తీసేసుకుంటున్నాను. సో మనకి చింతపండు అనేది ఆశ్చర్యాన్ని సూచిస్తుంది. అలాగే ఇక మనకి ఇందులోనే మిరియాలు వేసుకుంటున్నాను. 7-8 వరకు అయితే కచ్చపక్కగా దంచుకొని వేసుకుంటున్నాను. దీని బదులు మనకు కారం కూడా యూజ్ చేయొచ్చు, బట్ నేను ట్రెడిషనల్ వైజ్లో అయితే మిరియాలు యూజ్ చేస్తున్నాను. మిరియాలు అయితే మనకి కోపాన్ని సూచిస్తుంది. అలాగే ఇక వేప పువ్వులు అయితే వేసేసుకోవాలి. ఇదైతే చేదు కదా, సో బాధని అయితే సూచిస్తుంది. సో ఇక వేసుకున్న తర్వాత వీటిలో అయితే మనం బెల్లం వేసుకుందామండి. తీపి అనేది మనకు సంతోషాన్ని సూచిస్తుంది. అలాగే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే బెల్లం వేసుకున్నాను. అలాగే ఉప్పు కూడా వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్ వరకు. ఇక ఉప్పు అయితే ఆసక్తిని సూచిస్తూ, అలాగే మన పిందె మామిడి పండు అనేది భయాన్ని సూచిస్తుంది. ఇక ఇందులో కావాలంటే మనం పుట్నాలు వేసుకోవచ్చు. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి. సో మన ట్రెడిషనల్ వేలో అయితే ఇదేం యూజ్ చేయరు, బట్ చిన్నపిల్లలకి ఇష్టం కాబట్టి నేనైతే యూజ్ చేశాను. సో ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ అవుతుంది. ఇక కొత్త సంవత్సర శుభకార్యాన్ని స్టార్ట్ చేస్తూ మనం దేవుని దగ్గర ఇదే నైవేద్యంగా పెట్టేసి ఇంకా మనమైతే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ స్పెషల్గా అయితే పెట్టేద్దామండి. సో చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ అవుతుంది. అండ్ మన లైఫ్లో జరిగే ప్రతి రుచులు అనేది ఆస్వాదిస్తూ మన లైఫ్ అనేది హ్యాపీగా గడవాలని ఆశిస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. So please like, share and subscribe, and thank you for watching. Once again, happy Ugadi andi andarki.